అయ్యప్ప భక్తులు చేసిన పాపమేది? రంజాన్ ముస్లింలకే మినహాయింపు ఉన్నదా? మీలో హిందూ రక్తం ప్రవహిస్తే ఈ ప్రభుత్వం 5-6 మాసాలు మాత్రమే ఉంటుందంటూ బండి సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకోవైపు కేటీఆర్ కూడా ఓ రకంగా జూపల్లి ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం మీద ట్విట్టర్లో దాన్ని ట్రోల్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్తో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, ప్రధానంగా ఒకటి, అయ్యప్ప స్వామి భక్తులు ఏం పాపం చేశారు? ఈ ప్రభుత్వం 3-4 మాసాలే ఉంటుంది అనేది చెప్తా ఉంది. తర్వాత వచ్చేది బీజేపీ సర్కార్ అంటూ బండి సంజయ్ అంటున్నాడు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు బండి సంజయ్ మాటలన్నీ కూడా పాన్పరాగ మాటలయ్యి, ఆ తంబాకు జరదా నమిలి నోరు మందం అయిపోయి ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం కావట్లేదు. అంటే ఈ విధంగా అంటే రంజాన్ మాసంలో ముస్లింలు వాళ్ళు ఉపవాస దీక్షలు చేస్తారు. వాళ్ళు ఇది భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళు భారతీయులే, ఓటు హక్కు ఉన్నది. వాళ్ళు కాకపోతే అల్లాను కొలుస్తారు. ఇక్కడ ఉన్న మెజారిటీ హిందువులు అన్న వాళ్ళు సాంప్రదాయాలు, పండుగలు ఉంటాయి, వాటికి సెలవులు ఉంటాయి. సంక్రాంతి వస్తే సెలవులు ఇస్తామా? దసరా వస్తే సెలవులు ఇస్తామా? అదేవిధంగా రకరకాల వినాయక చవితికి ప్రభుత్వమే వచ్చి ఏర్పాట్లు చేస్తుందా? అట్లా అన్ని సంస్కృతుల్ని, సంప్రదాయాలని గౌరవించేదే ప్రభుత్వం. హిందువులకి, ముస్లింలకి ఇచ్చారంటే వాళ్ళు 1 గంట వెసులుబాటు ఇచ్చారు. 5 గంటలకు పోవాల్సింది 1 గంట. ఎందుకంటే సాయంత్రం నమాజ్ ఉంటుంది, ఉపవాసం ఉంటారు. ఉపవాసాన్ని విడవాలి కాబట్టి, 6 తర్వాత విడవాలి కాబట్టి వాళ్ళకు వెసులుబాటు కల్పించారు. నిజంగానే అయ్యప్ప స్వామి పూజా విధానం వేరు. అసలు నువ్వు నిజమైన హిందువు ఎట్లరా బాబు? అందుకే తంబాకు మాటలు మాట్లాడంటున్నా. అయ్యప్ప పూజ అనేది పొద్దున ఉంటుంది. టిఫినో ఏదో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వంట వండుకుంటారు, తింటారు, వస్తారు, ఆ దుస్తులు వేసుకుంటారు. పోలీసు విభాగంలో కూడా అయ్యప్ప మాల వేసుకొని పోలీసులు లేరా? చెప్పు, వెసులుబాటు కల్పించట్లేదా? ఇందులో నీకు కనపట్టలేదా? ఎందుకు ఇక్కడ కూడా రాజకీయం చేస్తారు? అంటే దేశాన్ని ఎంతకాలం విభజించి పాలించాలనుకుంటారు? ఇప్పటిదాకా ఈ విధంగా మాటలు చెప్పి అధికారంలోకి వస్తారు. ఏం బీకారు మీరు అధికారంలోకి వచ్చి? ఏ హిందువుకి, నిజమైనటువంటి హిందువులకి ఏం చేశారు మీరు? చెప్పండి ఏం చేశారు? నిజంగా అయ్యప్ప భక్తులకి ఏం చేశారు మీరు? మీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేశారు? గుజరాత్లో ఏం చేశారు? నిన్నగాక మొన్న అధికారంలో వచ్చిన మహారాష్ట్రలో ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తున్నారా? ఎందుకురా ఈ మాటలు మాట్లాడతారు? పనికిమాల మాటలు మాట్లాడతారు. మీ రాష్ట్రాల్లో ఏమైనా హిందువులకి ఏమన్నా ఉన్నాయి? అందరికీ ఇలాగ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా మానవతరాయ్ గారు ఎందుకు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ బండి సంజయ్ చేశాడు అనుకోవచ్చు? ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం కోసం ఈ విధంగా రెచ్చగొడితే ఏమైనా అట్లా. ఇక్కడ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. రెచ్చగొట్టినంత మాత్రాన ఇక్కడ హిందూ, ముస్లిం అన్ని సంస్కృతులు ఉన్నాయి. ఇక్కడ రంజాన్కి హిందువులు పోయి వాళ్ళ ఇళ్లలో పాయసం, సేమియా స్వీకరిస్తారు. మన పండగలకు వస్తారు వాళ్ళు. మన శ్రీరామనవమినప్పుడు వాళ్ళు బెల్లం పానకం ఇస్తారు రోడ్ల మీద ఉండి. అరే గణేష్ ఉత్సవాలు అప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం సోయలేదరా నీకు? హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం పోతుంటే ఎంతమంది ముస్లింలు మనకు బెల్లం పాకం ఇచ్చిండ్రు, ప్రసాదాలు పంచిపెట్టిండ్రు, మంచిలు ఇచ్చిండ్రు. అరే ఎందుకురా రాజకీయాలు చేస్తారు? మతంతో రాజకీయాలు చేయొద్దు. అంబేద్కర్ ఆ రోజు ఏ రోజు చెప్పిండు? అంబేద్కర్ ఏం చెప్పిండు? కుల పునాదుల మీద, మత పునాదుల మీద ఒక దేశాన్ని కానీ రాజ్యాన్ని కానీ నిర్మించలేమని చెప్పిండు. నువ్వు కులం పేరు మీద పేదలకు సాయం చేయి, ఆ వర్గంలో ఉన్న పేదలకు సాయం చేయమని రాహుల్ గాంధీ చెప్తాడు. రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? ఈ దేశంలో అణగారిన వర్గాలు ఉన్నాయి, అంటరాని వాళ్ళు ఉన్నారు. ఈ 70 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందలేదు. వాళ్ళ ఫలాలు వాళ్ళకి రావాలంటే కులగణన చేసి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకోవాలని రాహుల్ గాంధీ చెప్తుంటే మీరు మళ్ళీ వేదయుగాలకి, పురాణాల దగ్గరికి ఎప్పుడు గతంలో ఎట్లయితే అణచివేయబడ్డాయో, ఏదైతే మనువాదం ఉందో అక్కడ తీసుకుపోతానంటారు. ముఖ్యమంత్రి కూడా బీసీ, ఒరిజినల్ బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ మోదీ అని చెప్పడం, దానికి రాహుల్ గాంధీ మతమేది, దేశమేది, ఆయన ఏ కులం అనేటువంటి ప్రశ్నలు కూడా, ఇదంతా ఎట్లా చూస్తారు? ఈ రాజకీయాలన్నీ బీసీ నడుస్తున్నా. రాహుల్ గాంధీ కులం భారతీయ కులం, రాహుల్ గాంధీ మతం భారతీయుల మతం. భారతదేశంలో ఎంతమంది ఉంటారో అంతమంది అది రాహుల్ గాంధీ మతమే. ఒక ఎస్సీ రాహుల్ గాంధీ నావోడు అనుకుంటాడు, ఒక బీసీ రాహుల్ గాంధీ నావోడు అనుకుంటాడు, ఒక మైనారిటీ రాహుల్ గాంధీ నావోడు అనుకుంటాడు, ఒక క్రిస్టియన్ నావోడు అనుకుంటాడు. రాహుల్ గాంధీ కులం ఎక్కడ? నిజంగా వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు అసలు సిసలైనటువంటి కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు, వాళ్ళు కుటుంబం వాళ్ళది. వాళ్ళు ఈ దేశం కోసం ఆస్తులు, సర్వస్వం త్యాగం చేశారు. ఈ దేశం కోసం జైళ్ళకు పోయారు వాళ్ళు గాంధీలు. ఈ దేశం కోసం రక్తం చిందించారు. మీరేం చిందించారు అబ్బాయి? ఈ దేశం మొత్తం కూడా మా వాళ్ళు అని ప్రతికూలం అనుకుంటుంది రాహుల్ గాంధీని. మావాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఒక హిందూ అనుకుంటాడు, ఒక ముస్లిం అనుకుంటాడు, ఒక క్రైస్తవుడు అనుకుంటాడు. అట్లా జీవించారు వాళ్ళు. భిన్నత్వంలో ఏకత్వంగా అంతా సమానమైనటువంటి భావంతో జీవించబట్టే ఈరోజు మాలాంటి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినాం. మేము అంటరాని తరాన్ని అనుభవించి కూడా గాంధీలు చేయబట్టే ఒక రిజర్వేషన్ పడాలు వచ్చి ఈరోజు
సామాజికంగా సమాజంలో తిరుగుతున్నాం, రాజకీయంగా కూడా ఎదిగినాం మేము. కాబట్టి గాంధీని అనే ముందు మీరు ఆలోచించుకోండిరా, మీరు పురుగులు పడి వస్తారు ఈ విధంగా. రాహుల్ గాంధీ తాత నెహ్రూ గారు ఎవరు? ఆయన కాశ్మీరీ పండితుడు నెహ్రూ గారు. మాట్లాడితే రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ముస్లిం. సోయిలు కూడా చరిత్ర చదువుకో, వాళ్ళ ముస్లింలు కాదు, పారసీ గుట్టుంది హైదరాబాద్లో. పారసీలు కూడా ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం అక్కడ ముస్లింలతో అంటగాగలేక ముస్లింలతో యుద్ధాలు చేసి వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వీళ్ళ సాంప్రదాయాలు వేరు. పారసీలు ముస్లింలకు పడక అక్కడి నుంచి భారతదేశం వచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసిన వాళ్ళు పారసీలు. ఇలా రతన్ టాటా అనగలవా? రతన్ టాటా నువ్వు భారతీయుడు కాదు, నీది ఏ కులం అని ప్రశ్నించగలవా? రతన్ టాటా ఎంత ఉన్నది అభివృద్ధి ఈరోజు దేశాన్ని చేసిన. ఈ దేశ నిర్మాణంలో జంషెడ్పూర్ టాటా గారు కానివ్వండి, ఈ పారసీలు కానీ వాళ్ళ పాత్ర ఉన్నది. అదేవిధంగా దాదాబాయి నవరోజీ 3 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా వహించి భారత జాతీయ కాంగ్రెస్ని స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాళ్ళపై లడాయి చేయించినటువంటి చరిత్ర వాళ్ళది, పారసీలది. అట్లానే పట్టుకొని రాహుల్ గాంధీ ఏ కులం అంటే అసలు వాళ్ళ కులమే లేదు. భారతదేశంలో వాళ్ళది, ప్రజలందరి కులం వాళ్ళది, భారతదేశంలో ఉన్న ప్రజలందరి మతం వాళ్ళది. రాహుల్ గాంధీ ఫిరోజ్ గండి అంటే పారసీకుడు. ఆయన తక్కువ తిన్నాడరా? బీజేపీ వాడు ఎవ్వడు కూడా మీరు పుట్టకముందు మీ యొక్క పరివారాలు కానీ మీ యొక్క సంస్థలు కానీ బ్రిటిష్ వాడు కోసం వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ఫిరోజ్ గాంధీ జైలుకు పోయిండు, ఫిరోజ్ గాంధీ కొట్లాడిండు. ఎల్ఐసి లాంటి వ్యవస్థలో అవినీతి జరిగితే ప్రశ్నించి ఎల్ఐసిని జాతికి అంకితమయ్యేలా చేసినటువంటి గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ తాతరా బాబు, తెలుసుకోండి చరిత్ర. ప్రధానంగా బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక అంటే నిజంగా 4-5 మాసాలు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది, ఆ తర్వాత మనమే వస్తామని అంటున్నాడు. ఇది వాస్తవమేనా? జరిగే అవకాశం ఉంది? ఎంత కూడా గట్లనే అన్నారు ఎలక్షన్ల ముందు కూడా. మందే ప్రభుత్వం అని పాపం కలగనండి. ఈ తెలంగాణలో, ఈ దక్షిణాదిలో మీ కళలు నిజం కావు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, పోరాటాలు, నిజమైనటువంటి ఉద్యమాలు చూసి వాళ్ళు వేస్తారు ఎవరైతే నిజంగా పోరాటం చేసినారో. అరే నువ్వు అది కేంద్రంలో అధికారం ఉంటే కేసీఆర్ తంట కాదు, దీనికి ఎట్లా అధికారం చెప్తారు? ఇప్పుడు కూడా నీ బలం కాదు, అది కేసీఆర్ బలం. అది నువ్వు వాపు చూసుకొని బలం అనుకుంటున్నావు. అంటే పార్లమెంట్లో 8 స్థానాలు రాంగలోనే కేసీఆర్ ఓట్లు నీకు బదలాయింపు మూలంగా నీకు 8 స్థానాలు రాంగలోనే, 8 స్థానాలు అసెంబ్లీ రాంగలోనే అది నీ బలుపు అనుకుంటున్నావు. నీది బలుపు కాదు, వాపు. ఢిల్లీలో ఎట్లా గెలిచింది? మరి ఢిల్లీలో గెలిచిందంటే ఇప్పుడు ఆ ప్రజలకు గత్యంతరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్, మా సామాన్య వేతన జీవులపై కొన్ని వరాలు కురిపించారు. అది కేవలం మొన్న కేంద్ర బడ్జెట్, అది ఇన్కమ్ ట్యాక్స్ ఢిల్లీ ఎన్నికల కోసం బడ్జెట్. అదేవిధంగా ప్రజలు ఏమనుకుంటారు? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది గా పార్టీకే ఓటేద్దాం, అట్లయితేనే మనకు నిధులు వస్తాయి. ఢిల్లీ రాజధాని ఇక్కడే ఉంది, ప్రధానమంత్రి ఇక్కడే ఉంటాడు. కాబట్టి మనం ఈ వైరుధ్యాలు ఇప్పుడు చూశారు. వాళ్ళు కేజ్రీవాల్కి బీజేపీకి ఉన్నటువంటి వైరుధ్యాన్ని చూశారు, తద్వారా వాళ్ళు అభివృద్ధిని కోల్పోయారు. కాబట్టి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకే ఓటేద్దామని ఓటేశారు. గతంలో మేము కూడా 15 సంవత్సరాల అధికారంలో ఉన్నాం ఢిల్లీలో. శీలా దీక్ష అద్భుతంగా పరిపాలించింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. బీజేపీ అధికారం ఉంది కాబట్టి ఓటేసి అందులో గొప్పతనం ఏం లేదు. మరి ఎందుకు తెలంగాణలో ఎందుకు రాలేకపోయారు మీరు? రేపు జరగనటువంటి ఎమ్మెల్సీలో కూడా మా సత్తా చాటుతాం, కాంగ్రెస్ను చిత్తు ఓడిస్తామనే మాట ప్రధానంగా వినిపిస్తున్నది. ఎట్లా చూస్తారు? అట్లా చెప్పుకోవటం అలవాటు వాళ్ళకి. 3 నెలలే, 3 మాసాలే, 4 మాసాలే అలవాటు. ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంలోనే పాపం కేసీఆర్ ఇంకేముంది కూలిపోద్ది, ఈ ప్రభుత్వం ఉండదు అన్నాడు. ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పాతాళానికి పడిపోయాడు. ఘటన వీళ్ళ కూడా గత అంతే. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవాన్ని చూస్తారు, దాంట్లో తిరుగులేదు. ఇది ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంక వేరే వాళ్ళు లేరు కదా. కాంగ్రెసే గెలుస్తుంది. సపోర్టు ఇంటర్నల్గా ఎవరికి వచ్చే అవకాశం వస్తుంది? అభ్యర్థి అందుకే పెట్టలేదు. అందుకే ఈ దొంగ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు మూలంగా వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారంట ప్రజలు నమ్మొద్దా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా బీఆర్ఎస్పై కొట్లాడబట్టి ప్రజలు నమ్మారు. నిజంగా కాంగ్రెస్ కొట్లాడుతాం, మీరు కొట్లాడరా, మీరు అన్ని చీకటి ఒప్పందాలు. ఇవాళ పొద్దున టీవీలో తిట్టుకుంటూ రాత్రిపూట పోయి కలుస్తారు. పగలేమో గుద్దులు, రాత్రిపూట ముద్దులు, వీళ్ళ కథలు ఇవి. కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ ఓటు బ్యాంకు బీజేపీకి బదలాయించడం కోసమే పోటీ చేయట్లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో చేసిండు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏమైంది? అసలు 9 స్థానాల్లో వాళ్ళు అట్టడుగు పాతాళానికి పడిపోయారంటే డిపాజిట్ రాలేదు బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి. తర్వాత మిగతా స్థానాల్లో అసలు 3వ స్థానం పడిపోయారు. అంటే ఆ ఓట్లు నడిపోయినాయి. దొంగచాటుగా చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీకి రహస్య ఒప్పందంతో బదలాయించుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లేవద్దు, కాంగ్రెస్ లేవనియొద్దు అనుకున్నారు. కానీ ప్రజలంతా ఏం చేశారు? కాంగ్రెస్ అమాంతం లేపి కుర్చీ మీద కూర్చోబెట్టేసరికి
చెంప చెల్లుమన్నాయి బీజేపీ బీఆర్ఎస్కి బుగ్గలన్నీ కూడా. దాంతోపాటు ఒక అంశం ట్రెండింగ్లో ఉంది. మీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేటీఆర్ అనేటువంటి మాట మాట్లాడాడు. అదే కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేసిండు, నీ మంత్రి పదవి అవుట్ అవుతుంది, ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినావు అన్నాడు. గతంలో కూడా అల్లు అర్జున్ విషయం కావచ్చు, ఇతర కొంతమంది జగ్గారెడ్డి విషయంలో కూడా కొంత ట్రోల్ అయింది. ఎందుకు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతా ఉన్నారు? పొరపాటున తప్పు దొరలొచ్చు. అట్లాంటి కేటీఆర్ కూడా గతంలో అధికారంలో కూడా ఎన్నో తప్పులు చేసిండు. అనేంత మాత్రాన అయిపోయిందా? ప్రజలు సమయం వచ్చినప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి, 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలకు ప్రజలు నిర్ణేతలు అవుతారు. ఏం చేయాలి, ఎవరిని కూర్చోబెట్టాలో. ఏదో ఒక మంత్రి పొరపాటుగా మాట్లాడినంత మాత్రాన ఆయన మంత్రి పదవి పోద్ది అని చెప్పడానికి నీలాగా నియంత్రిత ప్రభుత్వం కాదు, మీలాగా కుటుంబ పాలన కాదు. కుటుంబ పాలన సాధ్యం కాబట్టి ఒక మంత్రి పొరపాటుగా మాట్లాడితే మా హైకమాండ్ చూసుకుంటుంది. మా రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది పొరపాట్లు, అలవాట్లు, పొరపాటు. ప్రతి ఒక్కళ్ళు పొరపాటుగా మాట్లాడతారు. అంత మాత్రాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమవుతుంది? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు వస్తాయా? ఎన్నికలు వచ్చి దమ్ము ఉంటేనే అంటున్నా, ఇటు బీజేపీ వాళ్ళు గారు రేపు స్థానిక సంస్థలు ఏదో గెలవండి రాబోయే. మీరు రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు ఎన్నో జెడ్పీటీసీ స్థానాలు కానీ, జెడ్పీసీ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ మీరు ఎన్ని గెలుస్తారో చూద్దాం. రేపు ఉప ఎన్నికలు రాబోతున్నాయి, 10కి 10 మాయ రాబోతున్నాయి. పార్టీ ప్రైమ్ ఎమ్మెల్యేల మీద అనర్హత పెట్టుబడబోతుందని చెప్తా ఉన్నారు కేటీఆర్. ఉప ఎన్నిక వస్తే భూమి బద్దలైద్దా? మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది. మొన్న కంటోన్మెంట్లో లాస్యానందిత దివంగతురాలైనటువంటి చనిపోయినా కానీ ప్రజలు ఏమైనా సానుభూతి చూపించారా? అదే అంటున్నా, ఢిల్లీలో ఎట్లా బీజేపీని గెలిపించారు, ఇక్కడ కూడా ఏం చేశారు ప్రజలు? కంటోన్మెంట్లో కూడా అభివృద్ధికి ఓటేశారు, రేవంత్ రెడ్డికి ఓటేశారు, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఓటేశారు. ఇక్కడ అరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే ఇక్కడ అని అభ్యర్థి గణేష్ని గెలిపించారు. అభివృద్ధిలో భాగస్వామ్యాలు ప్రజలు. రేపు 10 స్థానాల్లో ఎన్నికలు వచ్చినా ఆ 10 స్థానాల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగేది కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే తప్ప వీళ్ళ వల్ల కాదు అని ప్రజలు తెలిసిపోయింది. ప్రధానంగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది. ఇటు నిన్న కూడా చూసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కూడా నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి ఉండబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటాడు. ఏంది బీసీ ఎజెండాతో ఏమైనా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ముందు పోతుందా? కాంగ్రెస్ పార్టీ కులగణన దేనికోసం అంటే పేద ప్రజల్ని, బీసీలో ఉన్న వాళ్ళకి స్థానిక సంస్థల అధికారం కల్పించడం కోసం. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అన్ని వర్గాల్లో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఫలాలు అందించి వాళ్ళ అభివృద్ధి పథకం నడపడం కోసం. కాంగ్రెస్ పార్టీకి నువ్వు నేర్పక్కర్ల సామాజిక న్యాయం గురించి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో, పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల వాళ్ళకు కూడా రాజ్యాధికారాన్ని కల్పించుకుంటూ ముందుకు పోతుంది. చూడండి, కేంద్రంలో మా అధ్యక్షుడు ఎవరండి? మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఒక దళితుడు, ఒక ఎస్సీ. ఆయనకు అప్పచెప్పిన. ఇక్కడ రాష్ట్రంలో ఎవరండి? బీసీ మహేష్ కుమార్ గౌడ్ మా పార్టీ అధ్యక్షుడు. అదేవిధంగా గతంలో ఎప్పుడో వీళ్ళు పుట్టకముందే మేము ముఖ్యమంత్రులు చేసినాం, రాజ్యాధికారం భాగం కల్పించినాం. దామోదరం సంజయ్ గారి ఫోటో ఉంటుంది చూడండి ఇక్కడ. వారు 1961 2.5 సంవత్సరాల పాటు వారు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర, ఘనత కాంగ్రెస్ పార్టీ. అదే దామోదరం సంజయ్ గారిని ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున గారి ఖర్గే కన్నా ముందే 2 సార్లు పార్టీ అధ్యక్షుడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, నెహ్రూది, ఇందిరాగాంధీది. నువ్వు మాకు నేర్పుతావు పాఠాలు? ఇప్పుడు తెలంగాణ బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్న అంత చిత్తశుద్ధి ఉంటే తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు, కులగణనతోటి బీసీలను ఎందుకు తగ్గించింది కాంగ్రెస్? తప్పుడు లెక్కలు చేయాలనుకుంటే అసలు కులగణన చేసేదే కాదు. రాహుల్ గాంధీ మాట అనేవాడే కాదు. అసలు ఈ దేశంలో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, అణగారిన వర్గాలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అదేవిధంగా బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ కాదా? అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో అప్పటి వరకు, మొన్నటి వరకు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు కూడా కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేవు. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదా అని ప్రశ్నిస్తాను. వీళ్ళకి ఏం అర్హత ఉందండి? ఇంత శాస్త్రీయబద్ధంగా ఒక్కసారి కులగణన చేసినాం, ఇంకా 3 లక్షల మంది, 3.5 లక్షల మంది కూడా పాల్గొనలేదంటే మళ్ళీ చేస్తానంటాను సామాజిక న్యాయం చేయటం కోసం. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రేపు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక బీసీ ముఖ్యమంత్రి కావచ్చు, రేపు ఇంకెవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మైనారిటీ ముఖ్యమంత్రి కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గతంలో చేసినాం మేము. కాబట్టి మొన్నటి చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉంటే బట్టి విక్రమార్కను సిఎల్పి లెటర్ చేశారు, ఉందా లేదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. దళిత వర్గానికి అవకాశం ఇచ్చారు లేదా? అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసి మిగతా పార్టీలకు దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో పేదలకు కానివ్వండి, లంబాడీలకు ఎవరైనా రిజర్వేషన్ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్పండి. ఇలా ఏం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు ఎవరికి ఏం చేశారు? అన్ని రిజర్వేషన్లు అన్నీ కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రేపు కులగణన ద్వారా బీసీలకు
సమాన ప్రాతిపదికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఆ విద్యారంగాల్లో కూడా అన్ని రకాలుగా కల్పించే విధంగా వాళ్ళకి మేము బిల్లు పాస్ చేస్తే మీరు కేంద్రంలో వాళ్ళ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చండి దమ్ముంటే మీరు. తమిళనాడులో 63% రిజర్వేషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉండకుండా ఉండాలంటే ఈ యొక్క 42% రిజర్వేషన్లు చట్టబద్ధం రాజ్యాంగబద్ధం కావాలంటే దమ్ముంటే బండి సంజయ్ నువ్వు బీసీనే కదా, ఈటెల రాజేందర్ నువ్వు ఎంపీయో కదా బీసీ, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా మీరు కొట్లాడండి పార్లమెంట్లో. నరేంద్ర మోడీకి చెప్పి ఆమోదింపజేయండి. కాంగ్రెస్ పార్టీ చేసిన 42% రిజర్వేషన్లకు ఆమోదం అవుతుంది. తమిళనాడులో జరిగిన విధంగా చేయండి దమ్ముంటే మీరు అది చేయరు, అడ్డుపడతారు. కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనులకు అడ్డుపడతారు. ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. అసలు ఎవడూ చేయనటువంటి దేశంలో ఎవడూ చేయనటువంటి పని రాహుల్ గాంధీ చేపిస్తాడు. ఇలా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా కులగణన చేసి బయటకు ఏ కుల జనాభా ఎంత ఉందో వివరించారు. ఇంత గొప్పతనం కాదా? ఇది గొప్పతనం కాదా? కేటీఆర్ అంటున్నాడు, ప్రధానంగా హరీష్ రావు అంటున్నాడు, ఇవన్నీ తప్పులు లెక్కలని అంటున్నారు. నిజంగానే బీసీలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ కూడా సమీక్ష పెడుతూ భవిష్యత్తులో 5 లక్షలతో మందితో భారీ బహిరంగ సభకు తెరలేకపోతున్నాడు. ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ ఎంట్రీ ఇస్తే భూకంపం రాబోతుందని చెప్తున్నారు. గతంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచే ఢిల్లీకి భూకంపం అన్నాడు. ఏమైనా వచ్చిందా? భూకంపం కాదు కదా, ఉత్త అసలు ఒక ఇంట్రకు కూడా కదలే, ఎక్కడ కూడా ఇంట్రకు కూడా ఊగలే. ఈ కేసీఆర్ అనే కూడా ఉత్తుత్త మాటలు అని, పరికినాలు మాటలు అని ఉత్త కేసీఆర్. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసిండు, జాతీయ పార్టీ అన్నాడు. జాతీయ పార్టీ అని ఒక్క ఎన్నికల్లో పోటీ చేయడు, కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్ళు చేతగాని వాళ్ళట వీళ్ళు భూకంపం సృష్టిస్తారా? ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండి. ఇటు ఉపాధ్యాయ దాంట్లో పోటీ చేయరా, అటు గ్రాడ్యుయేట్స్ దాంట్లో పోటీ చేయరా. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళట ఈ భూకంపం సృష్టిస్తారు. 5 లక్షల మంది కాదు, 1 కోటి మందితో మీటింగ్ పెట్టుకున్నా వాళ్లకు వచ్చేది మాత్రం ఉపయోగం లేదు. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ పుట్టగతులు లేవు. బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవు. అంత అవినీతి పెరిగిపోయింది. ఒక పక్క కాళేశ్వరం అవినీతి, ఒక పక్క ఫార్ములా 1 రేసులో 55 కోట్ల అవినీతి, కళ్ళ ముందు కనపడుతుంది విద్యుత్ కొనుగోళ్ల అవినీతి. ఈ అవినీతి ఉచ్చులు బిగుస్తున్న కొద్దీ ప్రజలందరూ కూడా వాళ్ళు చేదరించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళాలకు దొక్కిన తర్వాత నువ్వు 10 లక్షల మంది డబ్బులు పెట్టుకుంటూ ఉన్నదిగా. ఈ దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ. 1600 కోట్లు డబ్బులు ఉన్నాయి పార్టీ దగ్గర, చిరాస్తులు అన్నీ కలిపితే. మరి దేశం రాకముందు పుట్టినటువంటి పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంత ఉన్నాయండి? 54 ఏళ్ళు అధికారంలో ఉంటే తిప్పి కొడితే 1000 కోట్లు కూడా లేవు. కాబట్టి ఇవన్నీ ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినా, కొంగ జపాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి నేను అందుకే అంటున్నా, ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం చేత కాదు. కాబట్టి ఫస్ట్ మీరు వైఫల్యం చెందారు. మీరు మళ్ళీ భవిష్యత్తులో అధికారం అంచుల దగ్గర కూడా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బండి సంజయ్ వ్యాఖ్యలకైతే మానవతరాయ్ స్పందించాడు. గతంలో ఇలాగే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందంటూ కామెంట్ చేశాడు. ఇప్పుడు బండి సంజయ్ కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ సరికాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ కంటూ మానవతరాయ్ చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.